హాయ్ ఫ్రెండ్స్, బ్రెడ్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. అదేవిధంగా ముందుగా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. వీడియో షిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అలా చూడడం వల్ల ఏంటంటే బ్రెడ్ ఆమ్లెట్ ఎంత బాగా చేసుకోవాలనో తెలుస్తుంది. అదేవిధంగా మధ్య మధ్యలో చిన్న చిన్న టిప్స్ చెప్తూ ఉంటాను, అవి మిస్ అవుతూ ఉంటారనమాట. అందుకనేసి ఎక్కడ షిప్ చేయకుండా చివరి వరకు చూడండి. డిస్క్రిప్షన్లో కొన్ని లింక్స్ పెట్టాను ఫ్రెండ్స్, కర్రీ లింక్స్ గట్టని. అవి కావాలనుకుంటే కనుక దాని మీద క్లిక్ చేస్తే కనుక డైరెక్ట్ వీడియోలోకి తీసుకెళ్ళిపోతుంది అనమాట. మా ఛానల్లో కూడా కుకింగ్ వీడియోస్తో పాటు స్టిచ్చింగ్ వీడియోస్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్, అవి కూడా చూడండి. అదేవిధంగా బ్రెడ్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలన్నది ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. దానికి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్, 3 ఎగ్స్, బౌల్ తీసుకోండి ఫ్రెండ్స్. బౌల్ తీసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టుగా. ఒక స్పూన్లో కొంచెం కారం తీసుకుని కారం వేసుకుని దాన్ని శుభ్రంగా కలపండి ఫ్రెండ్స్. బాగా కలపాలి, ఎందుకంటే లేకుంటే కారం కలవదనమాట. అందుకనేసి తర్వాత ఎగ్స్ వేసుకోండి. ఎగ్స్ వేసుకొని శుభ్రంగా కలపండి, బాగా కలపండి. స్పూన్తో అలా తిప్పితే కలిసిపోద్ది ఇలాగనమాట. ఇలా కలిసిన తర్వాత దీంట్లో బ్రెడ్ వేయండి ఫ్రెండ్స్. ఒక బ్రెడ్ వేయండి, ఒక పీస్ తీసుకుని వేసి దీన్ని అటుపక్క ఇటుపక్క నేను తిప్పుతున్న విధంగా మీరు కూడా అలాగే తిప్పండి. చూడండి ఎలా ఉందో. మొత్తం ఎగ్ మొత్తం నేను అంటుకుంది కదా, అలాగనమాట. పెనం పెట్టుకుని దాని మీద కొద్దిగా ఆయిల్ వేసుకోండి. వేసుకున్నా పర్లేదు ఫ్రెండ్స్, ఆయిల్ వేసుకోకపోయినా పర్వాలేదు. మీకు కావాలనుకుంటే వేసుకోండి, లేకుంటే లేదు. హెల్తీగా ఉంటారు ఇది తినడం వల్ల. టిఫిన్ కూడా ఫ్రీ అవుతుంది. వెయిట్ లాస్ కూడా అవ్వాలనుకున్న వాళ్ళు దీనికి యూజ్ అవుతుంది అనమాట ఈ ఫుడ్. ఒకసారి చూడండి, బ్రెడ్ అలా తీసి రేక్ మీద వేయండి. శుభ్రంగా కొద్దిగా కాలిన తర్వాత మళ్ళీ తిరిగేయండి. ఒకసారి చూడండి ఎంత బాగుందో. వెయిట్ లాస్ అవ్వడానికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఏంటంటే చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఎగ్ తినలేని చిన్నపిల్లలు చాలామంది ఉంటారు, వాళ్ళు కూడా తింటారు. దీనివల్ల ప్రోటీన్స్ కూడా బాగా లభిస్తాయి అన్నమాట. చూడండి ఎంత బాగుందో బ్రెడ్ ఆమ్లెట్. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. నమ్మకపోతే కనుక ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టపడి తింటారు. పెద్దవాళ్ళకైనా పిల్లలైనా ఎవరైనా చేయొచ్చు అనమాట, ఎవరైనా తినొచ్చు. ఒకసారి చూడండి, ఈజీగా అయిపోద్ది, 1 నిమిషంలో అయిపోద్ది అనమాట. చూడండి ఎంత బాగుందో, చాలా టేస్టీ ఉందో, టైం కూడా సేవ్ అవుతుంది అనమాట. ఒకసారి చూడండి ఎంత బాగుందో. ఓకే ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి బ్రెడ్ ఆమ్లెట్ చిన్నపిల్లలకి నోరు ఊరిపోతుంది బాగాని. మధ్యాహ్నం స్నాక్స్ కింద కూడా ఉపయోగపడుతుంది. మార్నింగ్ టిఫిన్ చేయాలనుకుంటే టిఫిన్ కూడా చేయొచ్చు అన్నమాట.